హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ర్యాండమ్ వేరియబుల్. సో ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, యూజువల్గా ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్గా తీసుకుంటాం. సో ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ a number, it is a number which depends on the outcomes of an random experiment. So random variable x is a number, it is nothing but it is a number which depends on the outcomes of an random experiment. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగితే అవుట్కమ్స్ వస్తాయి. ఆ అవుట్కమ్స్ 1 టైం రావాలి, 2 టైమ్స్ రావాలి, 3 టైమ్స్ రావాలి అనే ఆ నంబర్ని ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ when a coin is tossed 2 times, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుందాం. ఒక కాయిన్ 2 టైమ్స్ని టాస్ చేసాం. ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఏమేమి పడవచ్చు? బోత్ హెడ్స్ పడవచ్చు, హెడ్ టైల్ పడవచ్చు, టైల్ హెడ్ పడవచ్చు, ఆర్ బోత్ విల్ బి టైల్. అంటే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 4 అవుట్కమ్స్ వస్తాయి. ఇప్పుడు లెట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్. అంటే హెడ్స్ పడేదాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుందాం. హెడ్స్ పడేదాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే 0 హెడ్స్ పడవచ్చు. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 0 హెడ్స్ పడవచ్చు. ఎక్స్ మేబీ 0 హెడ్స్, 1 హెడ్, ఆర్ బోత్ మేబీ హెడ్. అంటే 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విల్ టేక్స్ 3 వాల్యూస్. ఎక్స్ని క్లియర్గా నంబర్ ఆఫ్ హెడ్స్, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ గెట్టింగ్ 1 హెడ్ అని అర్థం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ గెట్టింగ్, ఎక్స్ని నంబర్ ఆఫ్ హెడ్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ 0 హెడ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ గెట్టింగ్ 1 హెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ గెట్టింగ్ 2 హెడ్స్. ఇంకా 3 రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 1 కాయిన్ 2 టైమ్స్ మాత్రమే టాస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్. 0 హెడ్స్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? అసలు టోటల్ అవుట్కమ్స్లలో 0 హెడ్స్ అంటే బోత్ విల్ బి టైల్స్ కాబట్టి 0 హెడ్స్ పడడానికి వన్ ఛాన్స్ ఉంది కాబట్టి 1/6 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్. 6 కాదు 4. టోటల్ 4 ఛాన్సెస్లలో ఇక్కడ 2 హెడ్స్ పడ్డాయి, ఇక్కడ 1 హెడ్ ఉంది, ఇక్కడ 1 హెడ్ ఉంది, ఇక్కడ 0 హెడ్స్ ఉంది. అంటే 0 హెడ్స్ కలిగినటువంటి ఆన్సర్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి రిక్వైర్డ్ బై టోటల్ 4 టైప్ ఆఫ్ అవుట్కమ్స్లో దెర్ ఈజ్ ఓన్లీ 1 అవుట్కమ్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో హెడ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్, దీని మీనింగ్ చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీనింగ్ ఏమి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎక్స్ని నంబర్ ఆఫ్ హెడ్స్ అనుకున్నాం కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 హెడ్. ఇన్ టోటల్ 4 ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా 1 హెడ్ మాత్రమే కలిగినటువంటి ఆప్షన్స్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. హెడ్ టైల్లో హెడ్ ఉంది, టైల్ హెడ్లో హెడ్ ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ టాస్క్లో హెడ్ పడినట్టు, ఇంకొక కేసులో ఫస్ట్ టాస్క్లో టైల్ పడినట్టు, సెకండ్ టాస్క్లో హెడ్ పడినట్టు. సో సింగిల్ హెడ్ ఆప్షన్స్ కలిగినటువంటి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 4 దేర్ ఆర్ 2 అవుట్కమ్స్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 హెడ్. సో దెర్ ఈజ్ 1/2 ఛాన్స్ ఈజ్ దేర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్. 2 హెడ్స్ పడే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1 మాత్రమే ఉంది కాబట్టి దెర్ ఈజ్ 1/4 ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్. కాబట్టి టోటల్ 3 టైప్ ఆఫ్ ప్రాబబిలిటీస్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. దీన్ని టేబుల్ ఫామ్లో రాస్తే, సో ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేక్స్ వాల్యూస్ 0, 1, 2. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కావచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కావచ్చు. సో 0 అయినప్పుడు ప్రాబబిలిటీ ఎంత వచ్చింది మనకు? 0 హెడ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్ ఈజ్ 1/4. Probability of getting 1 head is 1/2. Probability of getting 2 heads is again 1/4. సో ఇట్లా ప్రాబబిలిటీస్ అన్నిటినీ ఒక టేబుల్ ఫామ్లో రాస్తే దిస్ టేబుల్
ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ప్రాబబిలిటీస్ ఏవేవి రావడానికి ఛాన్స్ ఉందో, ర్యాండమ్ వేరియబుల్స్ ఏ వాల్యూస్ని తీసుకుంటాయో ఆ వాల్యూస్కి ప్రాబబిలిటీస్ని కనుక్కొని ఒక టేబుల్ ఫామ్లో రాస్తే ఈ టేబుల్ని ఏమంటాం మనం? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి, ఇన్ ఎనీ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇవి ఎక్స్ వాల్యూస్, సెకండ్ రోలో ఉండేవి ప్రాబబిలిటీస్. సో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈజ్ సమ్ ఆఫ్ probabilities is always equal to 1. Sigma pi is equal to 1. కాబట్టి చూడండి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబబిలిటీస్ అన్ని రాసిన తర్వాత ప్రాబబిలిటీ సిగ్మా పిఐ అంటే ప్రాబబిలిటీస్ అన్నిటి ఇక్కడ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 1 రావాలి. సో ఎల్సిఎం 4, ఇక్కడ 2 ఉంది, 2తో ఇంటూ చేసి ఉంటాం, 4/4 1. సో ఇన్ ఎనీ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఖచ్చితంగా 1కి ఈక్వల్ కావాలి. సెకండ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ మీన్ని మనం ఎక్స్ బార్గా డినోట్ చేయొచ్చు, ఒక్కోసారి మ్యూ కూడా తీసుకుంటాం. సో మీన్ ఎక్స్ బార్ లేదా ఎక్కడైనా మ్యూ కనిపించినా కూడా దాన్ని మీన్గానే తీసుకుంటాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేసిన తర్వాత దీంట్లో ఫైండ్ అవుట్ ద మీన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సిగ్మా పిఐ xi. సో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నంబర్స్, ఈ 2ని ఇంటూ చేయాలి, ప్లస్ ఈ 2ని ప్రోడక్ట్ తీసుకోవాలి, ఈ 2ని ప్రోడక్ట్ తీసుకోవాలి. అంటే ఒకవేళ మీన్ కావాలి అంటే మనం చేయాల్సిన పని వచ్చేసి సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ ప్లస్ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/4 ఇంటూ 2, 0 ప్లస్ 1/2 ప్లస్ 1/2 1. అంటే 1 రాదు, ఏదైనా రావచ్చు మనకు. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అయితే 1, ఇక్కడ 1 వచ్చింది, వేరే నెంబర్స్ కూడా రావచ్చు. సో మీన్కి ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 రోస్ నెంబర్స్ చేస్తే మీన్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా వేరియన్స్, ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ స్టాటిస్టిక్స్లో వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ మీన్స్ సిగ్మా అంటే వేరియన్స్ కనుక్కున్న తర్వాత వచ్చిన నెంబర్కి రూట్ కనుక్కుంటే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. ఇక్కడ జస్ట్ వేరియన్స్కి సిగ్మా స్క్వేర్. ఫార్ములా వచ్చేసి సిగ్మా పిఐ xi square minus mu square. This is the formula we are going to use to find out the variance. అంటే ఇక్కడ ఇంటూ చేసాం, ఇక్కడ ఏం చేయాలి, స్క్వేర్ చేసిన తర్వాత ఇంటూ చేసి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడ వచ్చిన సమ్కి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడ మీన్ కనుక్కుంటాం. మీన్ కనుక్కుంటే వచ్చే నెంబర్ని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఒకవేళ ఇక్కడ వేరియన్స్ కనుక్కోవాలి అంటే ఈ ఎగ్జాంపుల్కి వేరియన్స్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఎక్స్తో కాదు ఇంటూ చేయాల్సింది, ఫార్ములాలో ఎక్స్ స్క్వేర్ ఉంది చూడండి, 0 స్క్వేర్ 1/2 ఇంటూ 1 స్క్వేర్ 1/4 ఇంటూ 2 స్క్వేర్. ఆల్రెడీ మీన్ కనుక్కున్నాం మనం, మీన్ 1 అని వచ్చింది. సో ఇది 0 అవుతుంది. 1/2 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, -1. సో వేరియన్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ 1/2. సో ఫైనల్గా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ ఈజ్ సమ్ ఆఫ్ ద observations is always equal to 1. This is the first point. ఇది మీన్కి ఫార్ములా, జస్ట్ ఇంటూ చేసి యాడ్ చేస్తే మీన్ వస్తుంది. ఇది వేరియన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మ్యాటర్. దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. Next, the random variable x has the following probability distribution. So మనకు ఒక probability distribution table ఇచ్చారు. These are the random variable x values. అంటే x values takes from values from 0 to 7. Total 8 values ఉన్నాయి random variableకి. 8 values ఉన్నాయి కాబట్టి ఆ 8 values ఒక్కొక్క వాల్యూ యొక్క ప్రాబబిలిటీస్ని కూడా జాగ్రత్తగా
ఇవ్వడం జరిగింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3. ముందు దీని మీనింగ్ చూడండి. పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 ఓన్లీ. లెస్ దాన్ 3 అంటే లెస్ దాన్ 3 అంటే మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రాబబిలిటీ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క ప్రాబిలిటీ తీసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ 3 తీసుకోవడానికి లేదు, ఒకవేళ ఈక్వల్ టు 1 ఇచ్చింటే 3 కూడా తీసుకుంటాం. సో దీని మీనింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు యాడ్ ద ప్రాబబిలిటీస్ దట్ ఆర్ లెస్ దాన్ 3. సో క్లియర్గా టేబుల్లో లెస్ దాన్ 3 అంటే వీ హ్యావ్ 3 టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఈ 3 ప్రాబిలిటీస్ని యాడ్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0కి 0, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ గివెన్ యాజ్ k, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఈజ్ గివెన్ యాజ్ 2k. సో 3k. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ వచ్చేసి ఇది 3k. ఇప్పుడు మనం ముందు k వాల్యూ కనుక్కోవాలి, ఎందుకంటే ఆప్షన్స్లో నంబర్స్ ఇచ్చారు కాబట్టి k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏదో ఒక నెంబర్ వస్తుంది. సో k వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసము నోట్ 1 వాడతాం మనం. వీ నో దట్ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సెకండ్ రోలో ఉండే ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేస్తే 1 అని ఆల్రెడీ మనకు తెలుసు. ఎటువంటి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఈ పాయింట్ని యూజ్ చేసి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ k² 9k స్క్వైర్స్ ప్లస్ 3 5 8 9 9 5 8 8 ప్లస్ 9 ఇవి 10. టోటల్ k స్క్వైర్స్ ఆర్ 10. 9k ప్లస్ 1 యూతల్ చేస్తే -1. సో వీ గాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేను స్ప్లిట్ చేస్తే kకి 2 వాల్యూస్ వస్తాయి. సో -10 110 25. సబ్ట్రాక్షన్ చేస్తే 9 రావడానికి ఛాన్స్ 10కి 1కు ఉంది. సో 9 వీ కెన్ రైట్ యాజ్ 10k మైనస్ k, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 10k కామన్ తీస్తే k ప్లస్ 1, -1 కామన్ తీస్తే k ప్లస్ 1. సో one value is k plus 1, another value is 10k minus 1. So k is equal to -1 is one value, 1/10 is one value. But జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే k is the probability. ఇప్పుడు ఇక్కడ k అనేది ప్రాబబిలిటీ. k వాల్యూ ప్రాబబిలిటీ, we know that probability of anything is always lies between 0 to 1. ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ 0% నుంచి 100% మధ్యలోనే ఉండాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ వచ్చినా తీసుకోకూడదు, 1 కంటే గ్రేటర్ నెంబర్స్ వచ్చినా కూడా ప్రాబబిలిటీని తీసుకోకూడదు. సో ఎనీ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 to 1 ఓన్లీ. సో వీ కెనాట్ టేక్ -1. ఎందుకంటే k అనేది ఒక ప్రాబిలిటీ, ఇక్కడ -1 ఉండడానికి లేదు. k బదులు -1 తీసుకుంటే -2 అనేది ప్రాబిలిటీ కావడానికి లేదు. కాబట్టి ఈ పాయింట్ని యూస్ చేసి k ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. సో k షుడ్ బి ఈక్వల్ టు 1/10. ఇప్పుడు k వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ k బదులు 1/10ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0.3. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ కనుక్కోవాలి అన్నప్పుడు సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1 అనే ప్రాపర్టీని వాడి ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ ఏదైనా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ దీనిలో మీనింగ్ తెలిసి ఉండాలి. సపోజ్ ఇఫ్ దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 మీన్స్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ ప్రాబిలిటీ ఆఫ్ 3 4 5 ఏది అడిగితే అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ లెస్ దాన్ 3 అన్నాడు కాబట్టి లెస్ దాన్ 3 ఉండే నంబర్ల యొక్క ప్రాబబిలిటీస్ అన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. Next, another example, a random variable x has the following probability distribution. Is a random variable x takes only 3 values. 3 values ఉన్నాయి కాబట్టి 2కి ప్రాబిలిటీ 0.3, x 3 తీసుకున్నప్పుడు ప్రాబిలిటీ 0.4, 4 ఉన్నప్పుడు 0.3. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వేరియన్స్. సో వేరియన్స్కి ఫార్ములా మనకు తెలుసు, వేరియన్స్ సిగ్మా స్క్వేర్కి సిగ్మా పిఐ స్క్వేర్ చేసిన తర్వాత ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ మీన్ స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా వేరియన్స్లో ఏముంది, మీన్ ఉంది. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ బై యూజింగ్ ద ఫార్ములా సిగ్మా పిఐ ఎక్స్ఐ.
జస్ట్ ఇంటూ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. సో 0.3 ఇంటూ 2 ప్లస్ 0.4 ఇంటూ 3 ప్లస్ 0.3 ఇంటూ 4. 3 2 జా 6, 0.6, 4 3 జా 12 కాబట్టి 1.2 వస్తుంది. 1.2 వస్తుంది. టోటల్గా 1.2, 1.2, 2.4, 3. ఇవన్నీ నెంబర్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు వేరియన్స్ కనుక్కోవచ్చు. ఈసారి ఇంటూ చేసేటప్పుడు స్క్వైర్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూస్ని స్క్వైర్ చేసిన తర్వాత ఇంటూ చేయాలి. సో మీన్ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మీన్ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్. 0.3 ఇంటూ 4, 0.4 ఇంటూ 9, 0.3 ఇంటూ 16 మైనస్ 9. సో 4 3 జా 12. ఒక నెంబర్ ముందర పాయింట్ ఉంది కాబట్టి 9 4 జా 36. ఒక పాయింట్ ముందర పాయింట్ ఉంది కాబట్టి 3.6. 16 3 జా 48 మైనస్ 9. సో 1.2 ఇది 6 వస్తుంది. టోటల్ 9.6. ఈ 3ని యాడ్ చేస్తే 9.6 వస్తుంది. 0.6 is the variance of the given probability distribution. 0.6. A is the correct answer. So next example, the range of a random variable x is 0 1 2. అంటే ఈసారి ర్యాండమ్ వేరియబుల్స్కి 3 వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. ఒకటి 0, ఒకటి 1, ఒకటి 2. గివెన్ దట్ 0కి ప్రాబిలిటీ దే హ్యావ్ గివెన్ ఫర్ 0 ద ప్రాబిలిటీ ఈస్ 3c క్యూబ్, ఫర్ 1 ద ప్రాబిలిటీ ఈస్ 4c మైనస్ 10c స్క్వేర్, ఫర్ 2 ఫర్ ర్యాండమ్ వేరియబుల్ x 2 ద ప్రాబిలిటీ ఈస్ 5c మైనస్ 1. టేబుల్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనం టేబుల్ డ్రా చేసుకోవచ్చు. x p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x. సో ఎక్స్కి 3 టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. 0 అయినప్పుడు 3c క్యూబ్, 1 అయినప్పుడు ప్రాబబిలిటీ 4c మైనస్ 10c స్క్వేర్, 2 అయినప్పుడు 5c మైనస్ 1. సో డైరెక్ట్గా టేబుల్ ఇవ్వకుండా మనకు 3 టైప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్. ఫర్ 3 టైప్ ఆఫ్ వాల్యూస్ 3 టైప్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆర్ గివెన్ సపరేట్లీ. సో మనం టేబుల్ రూపంలో డ్రా చేసేసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ c. c అనేది ప్రాబిలిటీస్లో ఉంది కాబట్టి c వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవడం కోసం వీ యూజ్ ద ఫార్ములా సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏం రావాలి? 1 రావాలి. 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 9c ప్లస్ 1 ఇవతలకు వస్తే మైనస్ 1 మైనస్ 2. సో క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనం హెరెన్స్లా యూస్ చేస్తాం. అంటే మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇంకా కాలేదు, కానీ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక 2 ప్రాబ్లమ్స్లో సింథటిక్ డివిజన్ చేసాం. సో కోఎఫిషియన్స్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూట్ తెలిసి ఉండాలి. ఏదైనా సరే ఒక రూట్ తెలిసినప్పుడు మాత్రమే సింథటిక్ డివిజన్ చేయడానికి వీలవుతుంది. రూట్ తెలియదు. బై వెరిఫికేషన్ మెథడ్ లెట్ c ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. c బదులు 1 పెడితే ఇదంతా 1 అయిపోతుంది. కోఎఫిషియన్స్ మాత్రమే మిగులుతుంది. సో 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. అంటే c ఈజ్ ఈక్వల్ టు 1 సాటిస్ఫైస్ దిస్ క్యూబిక్ ఈక్వేషన్. సో c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే టోటల్ క్యూబిక్ ఈక్వేషన్స్కి 3 రూట్స్ ఉంటాయి. దాంట్లో 1 ఆఫ్ ద రూట్ 1 అని తెలిసిపోయింది. c వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు 1తో సింథటిక్ డివిజన్ చేస్తాం మనం. కోఎఫిషియన్స్ మాత్రమే బై సింథటిక్ డివిజన్. బై సింథటిక్ డివిజన్ రూట్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సింథటిక్ డివిజన్ స్ప్లిట్ చేయడానికి ఈ ఈక్వేషన్ని ఒక లీనియర్ ఒక క్వాడ్రాటిక్లోకి స్ప్లిట్ చేయడానికి ఆ మెథడ్ని వాడతాం. ఈ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ కోఎఫిషియన్స్. -10, 9, -2. రూట్ ఆల్రెడీ తెలిసింది c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే c మైనస్ 1 ఈజ్ c ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ అని అర్థం. సో 1 రూట్ కాబట్టి 1తో సింథటిక్ డివిజన్ చేస్తాం. మెథడ్ వచ్చేసి ఇక్కడ 0 పెట్టాలి, యాడ్ చేసి 3 ఇంటూ చేస్తాం. 3 × 1 3, యాడ్ చేస్తే -7, మళ్ళీ ఇంటూ చేస్తే -7, యాడ్ చేస్తే +2. ఇక్కడ వచ్చిన నెంబర్ని ఈ 1తో ఇంటూ చేయాలి. 2 1 జా 2. ఖచ్చితంగా లాస్ట్కి రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు దీనికి 3c స్క్వేర్ -7c + 2 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఇక్కడ కనిపించే నెంబర్స్తో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయొచ్చు. అంటే ఫైనల్గా
ఈ ఈక్వేషన్ని 3c³ ఈ క్యూబిక్ ఈక్వేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం మనం. దీన్ని ఒకటి c-1 ఈజ్ 1 లీనియర్ ఫ్యాక్టర్, అనదర్ క్వాడ్రాటిక్ ఈజ్ 3c² - 7c + 2 = 0. మళ్ళీ ఇంటూ చేస్తే యాస్టీస్గా ఇది వస్తుంది. సో ఇలాంటివి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 1 రూట్ తెలిసిపోయింది. దీన్ని సాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 రూట్స్ వచ్చేస్తాయి మనకు. సో 3c² - 7c + 2 = 0ని సాల్వ్ చేద్దాం. +6 యాడ్ చేస్తే 7 రావడానికి ఛాన్స్ 1/6 ఉంది కాబట్టి 7cని ఈ 2 నెంబర్స్ వచ్చేటట్టు -6c - c అని రాయొచ్చు. సో c-2 ఈజ్ 1 factor, 3c - 1 is another factor. So c is equal to or 1/3. That is already ఇక్కడ 1 అని వచ్చింది. 1 or 2 or 1/3. టోటల్ cకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 3 వాల్యూస్ వచ్చాయి. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ప్రాబబిలిటీ కాబట్టి 1 కంటే పెద్ద నెంబర్స్ ఉండకూడదు. ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. బట్ if c is equal to 1, then p of x is ఏదో ఒకటి మనకు నచ్చింది ఒకటి తీసుకుంటాం. ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి c is equal to 1ని తీసుకోకూడదు. if c is equal to 2, ఏదో దాంట్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2³ 8, 24 ఇది అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఖచ్చితంగా 1/3 తీసుకున్నప్పుడు if c is equal to 1/3, 3 × 1/3 హోల్ క్యూబ్ 3/27, 1/9 అనేది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినా కూడా c కెనాట్ బి ఈక్వల్ టు 1 అండ్ 2. దేర్ఫోర్ c వాల్యూ ఈజ్ 1/3. అంటే ఇక్కడ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్స్ రాకూడదు, 1 కంటే గ్రేటర్ నెంబర్స్ రాకూడదు. సో 1 పాసిబుల్ కాదు, 2 పాసిబుల్ కాదు. సో 1/3 ఈజ్ ద వాల్యూ ఆఫ్ c. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c అన్నారు కాబట్టి c వాల్యూ ఈజ్ 1/3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 7 మార్క్స్కి ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఐపీలో ఇచ్చారు. c వాల్యూ 1/3. సో వీ గాట్ c వాల్యూ యాజ్ 1/3. ఇది గుర్తుపెట్టుకుందాం. సెకండ్ది p ఆఫ్ x < 1. సో ప్రాబబిలిటీస్ 1 కంటే తక్కువ ఉండే ప్రాబబిలిటీస్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 0, 1, 2లో 1 కంటే లెస్సర్ అంటే ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0 మాత్రమే తీసుకోవాలి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0కి ప్రాబిలిటీ ఎంత? 3c³. సో c వాల్యూ వీ గాట్ యాజ్ 1/3. 3³ మీన్స్ 24, 27, 3 1 ja, 3 9 ja. So for second one the answer is 1/9. Next we have to probability of 1 less than x less than or equal to 2. సో లెస్ దాన్ x అనేది 1కి 2కి మధ్యలోనే ఉండాలి. 1కి 2కి మధ్యలో ఎటువంటి వాల్యూస్ లేవు. కానీ ఇక్కడ ఈక్వల్ టు అన్నారు కాబట్టి దీని మీనింగ్ వచ్చేసి వీ కెన్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ 5c - 1. c వాల్యూ వీ గాట్ యాజ్ 1/3. సో 5/3 - 1. 2/3 is the answer for third one. Fourth one, 0 less than x less than 3. 0 की 3 की మధ్యలో 0 less than x less than 3 means we have to take 1 and we can also take 2. x is equal to 1 की 4c minus 10c², x is equal to 2 की 5c minus 1. యాడ్ చేస్తే 9c minus 10c² minus 1. c బదులు 1/3ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 1s 3 3s 3 minus 10/9 minus 1. 3 లోంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 2. సో 18 minus 10/9. 8/9 is the answer for the fourth question. Next example, a cubical dice is thrown. One die is thrown. Find the mean and variance of x. Mean kanukovali, variance kanukovali. Giving the number on the face that shows up.
సో ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో డైరెక్ట్గా టేబుల్ ఇవ్వడం జరిగింది. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఇందాక చేసిన దాంట్లో టేబుల్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనమే టేబుల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మనకేమి ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా మనం దేనికి ఒక డై త్రో చేసాం. ఒక డై త్రో చేస్తే 6 నంబర్స్ పడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ ఫేస్ పైన పడే నంబర్లకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మనమే టేబుల్ డ్రా చేసి మనమే మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డై ఈజ్ థ్రోన్ అన్నప్పుడు ఏమేమి పడడానికి ఛాన్స్ ఉంది ఫేస్ పైన? 6 నంబర్స్లో ఏదైనా పడవచ్చు. n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6 నంబర్స్లో ఏదైనా పడవచ్చు. ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయాలి అంటే ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ ఎటువంటి వాల్యూస్ తీసుకుంటాయో మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ దేనికి కనుక్కోవాలి మనం? ఆఫ్టర్ థ్రోయింగ్ ఏ డై ద నంబర్ ఆన్ ద ఫేస్, గివింగ్ ద నంబర్. త్రో చేస్తే ఖచ్చితంగా ఫేస్ పైన ఏదో ఒక నంబర్ పడుతుంది. ఆ నంబర్ 2 పడేదానికి ప్రాబబిలిటీ, 3 పడేదానికి ప్రాబబిలిటీ, అట్లా ఒక్కొక్క నెంబర్కి ఒక ప్రాబబిలిటీస్ని మనమే కనుక్కొని మనమే టేబుల్ డ్రా చేసి మనం మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. సో లెట్ ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ denotes the number on the face of die. అంటే ఎక్స్ అనేది ఏమి? డై త్రో చేసిన తర్వాత ఆ ఫేస్ పైన పడే నంబర్లని ఎక్స్ అనుకుంటున్నాం. అంటే ఎక్స్ ఎటువంటి వాల్యూస్ని తీసుకుంటుంది? సో ఎక్స్ క్యాన్ టేక్ ద వాల్యూస్ అప్ టు 1 2 3 4 5 6. అంటే టోటల్ 6 నంబర్స్ పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దేర్ షుడ్ బి 6 ప్రాబబిలిటీస్. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయడానికి ట్రై చేస్తాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ మేబీ 1 2 3 4 5 6. సో 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ 6 నెంబర్స్ దేర్ ఈజ్ 1 ఈజ్ 1 టైప్ ఆఫ్ నెంబర్. సో 2 పడడానికి ఛాన్స్ కూడా ఎంత ఉంది? 1. 3 అనే నెంబర్ పడడానికి ఛాన్స్ 1/6 1/6 1/6 1/6. సో మనం డై పైన కనిపించే నంబర్లకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయాలనుకుంటున్నాం. అంటే ఒక్కొక్క నెంబర్కి ప్రాబబిలిటీ తెలిసి ఉండాలి. సో 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/6. 3 అనే నెంబర్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? 3 అనే నెంబర్ 6 నంబర్స్లలో 3 అనేది 1 టైప్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి 1 నెంబర్ మాత్రం ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యాస్ ప్రాబబిలిటీ ఆఫ్ 1/6. సో జస్ట్ ఈ మ్యాటర్ని బేస్ చేసుకుని టేబుల్ డ్రా చేసాం మనం. టేబుల్ డ్రా చేసిన తర్వాత మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. మీన్ ఎక్స్ బార్ ఫార్ములా సిగ్మా పిఐ ఎక్స్ఐ 1/6 ఇంటూ 1 1/6 ఇంటూ 2 క్యాన్సిల్ చేయకుండా అన్నిట్లో 6 ఉంది కాబట్టి ఒకటే 6 రాసేసి ఈ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. 1 + 2 + 3 + 6. సో 3 6 10 15 21/6. 3 7 జా 3 2 జా. సో మీన్ ఈజ్ 7/2. వేరియన్స్ కావాలి. వేరియన్స్ మీ సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఏమి? ర్యాండమ్ వేరియబుల్స్ని స్క్వేర్ చేసిన తర్వాత ఇంటూ చేసి ఫైనల్గా మళ్ళీ మీన్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 1/6 1 స్క్వేర్ 1/6 2 స్క్వేర్ minus 7/2 whole square. నెక్స్ట్ ఇక్కడ 1/6 కామన్ తీస్తే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36 మైనస్ 49/2 స్క్వేర్ 4. సో ఫైనల్గా ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే మనకు డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేసేసేయండి. ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే 91 వస్తుంది. 91/6 మైనస్ 49/4. ఎల్సిఎం దీనికి 12 అవుతుంది. ఇది 12 కావాలంటే 2తో ఇంటూ చేయాలి 182. ఇది 12 కావాలంటే 3తో ఇంటూ చేయాలి 49 ఇంటూ 3 147. సో 182లో నుంచి 147 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 35 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 35/12. సో క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎటువంటి నెంబర్స్కి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్స్కి ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసి టేబుల్ డ్రా చేసిన తర్వాత మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్
సిమిలర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి టేబుల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు. క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ర్యాండమ్ వేరియబుల్ ఎటువంటి నెంబర్స్ని తీసుకోవాలి, ఆ నెంబర్స్కి ప్రాబబిలిటీస్ని కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 డైస్ ఆర్ రోల్డ్. ఇంతకుముందు ప్రాబ్లంలో 1 డై ఈజ్ రోల్డ్. సో 1 2 3 4 5 6 ఇక్కడ 2 డైస్ రోల్ చేసామంటే టోటల్ 36 అవుట్కమ్స్ వస్తాయి మనకు. ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ దెమ్. అంటే 2 డైస్ని త్రో చేసిన తర్వాత ఫస్ట్ డై పైన ఒక నెంబర్ పడి ఉంటుంది, సెకండ్ డై పైన ఒక నెంబర్ పడి ఉంటుంది. ఇప్పుడు ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే నంబర్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవాలి. అంటే ఒకవేళ 1 1 పడింది అనుకోండి, 1 1 యాడ్ చేస్తే ఎంత 2. అంటే 2 డైస్ని త్రో చేసిన తర్వాత యాడ్ చేస్తే 2 రావడానికి ఛాన్స్ ఎంత, యాడ్ చేస్తే 3 రావచ్చు, 4 రావచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి రావచ్చు అంటే లేదా వెన్ 2 డైస్ ఆర్ గివెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. 2 డైస్ రోల్ చేస్తే మనకి ఎన్ ఆఫ్ ఎస్ టోటల్ 36 వస్తాయి. 1 1 1 2 1 3 ఇట్లా టోటల్ 36 అవుట్కమ్స్లో ఏ అవుట్కమ్ అయినా రావచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక డై త్రో చేస్తే ఆ డై పైన కనిపించే నంబర్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ రాసాం. డై పైన నంబర్స్ ఏమేమి కనపడవచ్చు, 1 2 3 4 5 6 కనపడతాయి కాబట్టి టోటల్ 6 నంబర్స్కి ప్రాబబిలిటీస్. ఇక్కడ ఎక్స్ వచ్చేసి లెట్ ఎక్స్ డినోట్స్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 డైస్. అంటే ఎక్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది, 2 డైస్ని త్రో చేసిన తర్వాత ఆ 2 డైస్ పైన ఉండే నంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే నంబర్ని ఎక్స్ డినోట్ చేస్తుంది. యాడ్ చేస్తే ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంది, 1 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ డైలో లీస్ట్ నెంబర్ 1, సెకండ్ డైలో కూడా లీస్ట్ నెంబర్ 1. సో ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 1 పడినప్పుడు యాడ్ చేస్తే 2 వస్తుంది, కానీ 1 రావడానికి ఛాన్స్ లేదు. సో యాడ్ చేస్తే 2 రావచ్చు. 3 4 5 6 7 8 9 10 11 12 మ్యాక్సిమం నెంబర్. ఫస్ట్ డైలో 6, సెకండ్ డైలో 6 పడినప్పుడు 6 + 6 ఎంత 12. 13 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ డైలో కానీ సెకండ్ డైలో కానీ ఎటువంటి డైలో కానీ మినిమం నెంబర్ ఈజ్ 1, మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 6. 6 కంటే పెద్ద నెంబర్స్ ఉండదు కాబట్టి ఒకవేళ 6 పడినప్పుడు యాడ్ చేస్తే మ్యాక్సిమం 12 రావడానికి ఛాన్స్ ఉంది. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ 11 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు ఈ 11 టైప్ ఆఫ్ ఆన్సర్స్కి మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ రాయాల్సి ఉంటుంది. ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఇప్పుడు యాడ్ చేస్తే 2 రావడానికి ప్రాబబిలిటీ ఎంత, యాడ్ చేస్తే 2 రావడానికి ప్రాబబిలిటీ అన్నప్పుడు ఇక్కడ క్లియర్గా రాస్తాం మనం. యాడ్ చేస్తే 2 రావాలి అంటే అవుట్ ఆఫ్ 36 అవుట్కమ్స్ దెర్ ఈజ్ ఓన్లీ 1 అవుట్కమ్. సో ప్రాబిలిటీ ఈజ్ అవుట్ ఆఫ్ 36 దెర్ ఈజ్ ఓన్లీ 1 సచ్ టైప్ ఆఫ్ అవుట్కమ్ ఇన్ విచ్ యాడింగ్ వీ విల్ గెట్ 2. ఇప్పుడు యాడ్ చేస్తే 3 రావడానికి ఛాన్స్ ఎంత ఉన్నప్పుడు 36 బ్రాకెట్స్లో 1 2 ఒక పేరు, 2 1 ఒక పేరు. టోటల్ 36లో ఈ 2 బ్రాకెట్స్లో మాత్రమే యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 3 వస్తుంది. సో దెర్ ఈజ్ 2/36 ఛాన్స్ ఈజ్ దేర్. యాడ్ చేస్తే 4 రావడానికి ఛాన్స్, ఒకవేళ 1 పడితే 3 పడాలి, ఒకవేళ ఫస్ట్ దాంట్లో 2 పడితే 2, 3 పడితే 1, దెర్ ఈజ్ 3. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 3 4 5 6 నుంచి మళ్ళీ రివర్స్లో వెళ్తుంది. 5/36 4/36 3/36 2/36 1/30. అంటే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇది 1 నుంచి 6 వరకు, 6 నుంచి 1 వరకు. ఎందుకు అంటే ఇది ఎక్స్ప్లెనేషన్. 5 రావడానికి ఛాన్స్ టోటల్ 4 బ్రాకెట్స్కి ఉన్నాయి కాబట్టి చూడండి. 1 పడితే 4, 2 పడితే 3 3 2. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. 1 పడినప్పుడు ఇక్కడ 4 పడాలి, 2 పడినప్పుడు 3 3 పడినప్పుడు 2 4 పడినప్పుడు 1. టోటల్ 36లో there are only 4 brackets in which by adding we will get 5. సో యాడ్ చేస్తే 6 రావాలి అన్నప్పుడు 1 పడితే 5, 2 పడినప్పుడు 4 3 3 4 2 5 1. టోటల్ 1 2 3 4 5 కాబట్టి యాడ్ చేస్తే 6 రావడానికి ఛాన్స్ 5 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 5/36. 7 రావడానికి ఛాన్స్ 1 6 2 5 3 4 4 3 5 2
6 1 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 7 రావడానికి ఛాన్స్ ఎంత 6/36. ఇక్కడి నుంచి తగ్గుతుంది. 8 రావాలి అంటే 1 పడడానికైతే లేదు. ఫస్ట్ డైలో 1 పడితే సెకండ్ డైలో మ్యాక్సిమం 6 కాబట్టి యాడ్ చేస్తే 8 రావడానికి ఛాన్స్ లేదు. అంటే 1 పడకూడదు ఫస్ట్ దాంట్లో. యాడ్ చేస్తే 8 రావాలి అంటే 2 6 3 5 4 4 5 3 6 2 1 2 3 4 5 జస్ట్ యాడ్ చేస్తే 8 రావడానికి ఛాన్స్ 5 బ్రాకెట్స్కి మాత్రమే ఉంది కాబట్టి 5/36. 9 రావాలంటే 2 పడకూడదు, 3 నుంచి స్టార్ట్ కావాలి. 3 పడినప్పుడు ఇక్కడ 6, 2 పడినప్పుడు ఛాన్స్ లేదు, 3 పడినప్పుడు 6 పడిక ఛాన్స్ ఉంది, 4 పడితే 5 5 4 6 3 1 2 3 4 కాబట్టి 4. 10 రావడానికి ఛాన్స్, 4 పడితే 6 5 5 6 4 10 మణిక 3. 11 పడడానికి ఛాన్స్, ఇంకా 4తో స్టార్ట్ అయితే 11 రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి 5తో స్టార్ట్ అయినప్పుడు 6. సో 2 బ్రాకెట్స్. ఇంకా 12 రావడానికి ఓన్లీ 1 బ్రాకెట్ ఈస్ దేర్, దట్ ఈస్ 6, 6. సో యాడ్ చేస్తే ఎటువంటి నెంబర్స్ రావచ్చు అనేటివి ఇక్కడ రాసాం. టోటల్ ఇది క్లారిటీ వచ్చిన తర్వాత యాడ్ చేస్తే 2 రావడానికి ప్రాబబిలిటీ, 3 రావడానికి ప్రాబబిలిటీ, టోటల్ ఇక్కడ 11 నెంబర్స్కి 11 టైప్ ఆఫ్ ప్రాబబిలిటీస్ డ్రా చేస్తాం. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ప్రకారం వీ హ్యావ్ డ్రాన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఆల్రెడీ టేబుల్ పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళు వేరియన్స్ అడిగిండారు, క్యాలిక్యులేషన్స్ కొద్దిగా పెద్దగా వస్తాయి కాబట్టి దే ఆస్క్డ్ ఓన్లీ మీన్. సో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా పిఐ ఎక్స్ఐ జస్ట్ ఇంటూ చేయాలి. 4/36 3/36 ఇంటూ 4 4/36 ఇంటూ 5 5/36 ఇంటూ 6 6/36 ఇంటూ 7 5/36 ఇంటూ 8 4/36 ఇంటూ 9 3/36 ఇంటూ 10 2/36 ఇంటూ 11 1/36 ఇంటూ 12. సో 1/36 కామన్ తీసేస్తే 2 + 6 + 12 + 20 + 30 7 6 = 42 8 5 = 40 9 4 = 36 30 2 12. సో ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు 252 వస్తుంది. 252. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ చేస్తే 7 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ మీన్ ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మ్యాటర్ అంతా మన దగ్గర ఉంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చేయగలుగుతాం. సో లెట్ ఎక్స్ బి ఏ ర్యాండమ్ వేరియబుల్ హూజ్ రేంజ్ ఈజ్ -1 0 1. సో 3 టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఎక్స్ తీసుకుంటుంది కాబట్టి 3 టైప్ ఆఫ్ ప్రాబిలిటీస్ మాత్రమే ఉంటాయి. సో ఇఫ్ మీన్ మ్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0.1, మీన్ వాల్యూ ఈజ్ గివెన్, అండ్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ద ప్రాబబిలిటీ ఈజ్ 0.3. then we have to find out probability of x is equal to 1. అంటే ఇక్కడ టేబుల్ ఫామ్లో రాస్తే ర్యాండమ్ వేరియబుల్ x p of x is equal to x. రేంజ్ 3 టైప్స్ అంటే -1 0 1కి మాత్రమే ప్రాబబిలిటీస్. -1కి మనకు తెలియదు ఏ అనుకుందాం, కానీ 0కి మాత్రం ప్రాబబిలిటీ దే హ్యావ్ గివెన్ యాజ్ 0.3. 1కి మనం కనుక్కోవాలి, దాన్ని b అనుకుందాం. సో ర్యాండమ్ వేరియబుల్స్కి 3 టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీస్ కూడా 3 టైప్ ఆఫ్ ఉండాలి. సో 0కి వాళ్ళు ఇచ్చారు 0.3 అని, -1కి ఇవ్వలేదు, మనం ఏ అనుకుంటున్నాం, 1కి ఇవ్వలేదు, బి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు, మీన్ మ్యూ గివెన్, మీన్ దాన్ని మ్యూ యాక్చువల్గా ఎక్స్ బార్ అంటాం మనం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు దే హ్యావ్ గివెన్ యాజ్ 0.1. మనకు ఫార్ములా తెలుసు, మీన్కి ఫార్ములా ఏమి, సిగ్మా పిఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ 0.1. అంటే ఇంటూ చేసి యాడ్ చేస్తే మీన్కి ఈక్వల్. సో ఏ ఇంటూ -1 0.3 into 0 b into 1 is equal to they have given mean as 0.1. so minus a plus b is equal to 0.1. let it be equation 1 అనుకుందాం. సో మీన్ 0.1 అని ఇచ్చారు కాబట్టి మీన్ ఫార్ములా వాడితే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, -a plus b is equal to 0.1. మా టార్గెట్ వచ్చేసి ఈ వాల్యూ కనుక్కోవాలి, b వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకొక రిలేషన్ ఏదైనా సరే ఏబీలో తిప్పడం కోసం ఇంకోటి వాడతాం. వీ నో దట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 1కి ఈక్వల్ అని తెలుసు కాబట్టి దీంట్లో నుంచి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0.7 అనే ఈక్వేషన్ వచ్చింది. ఈ 2ని సాల్వ్ చేసి ఏ వాల్యూ కనుక్కోవచ్చు, b వాల్యూ కనుక్కోవచ్చు. ఏ వాల్యూ కనుక్కుంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 కనుక్కున్నట్టు, కానీ ఇది అడగలేదు వాళ్ళు. సో 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి 2b ఈజ్ ఈక్వల్ 0.8, b ఈజ్ ఈక్వల్ 0.4. b is nothing but it is the probability of x is equal to 1. So 0.1 is the correct answer. So ఈ ప్రాబ్లంలో b కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.